Good morning, friends. What a day it is and what a blessing it is. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. జీవితం మళ్ళీ ఆరంభిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. చాలాసార్లు అనుకుంటాం మళ్ళీ స్టార్ట్ అయితే బాగుండు. పునరుత్థాన దినం ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మన ప్రభువు తిరిగి లేచారు, మనకు కూడా ఆ నిరీక్షణ ఇచ్చారు జీవితాన్ని మళ్ళీ ఆరంభించుకోవడానికి. ఈరోజు పునరుత్థాన ధ్యానంలోనికి వెళ్దాం. లెట్ మీ వెల్కమ్ ఆ డియర్ అక్క శాంతకుమారి గారు. గుడ్ మార్నింగ్ అక్క. Good morning. Praise the Lord, John. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. ఈ రోజుకున్నటువంటి వాక్య భాగాలు చదువుకుందాం. క్రీస్తు లేచి ఉన్నాడు. ఎస్, హ్యాపీ ఈస్టర్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఈ రోజుకున్న వాక్య భాగాలు చాలా వాక్య భాగాలు ఉన్నాయి. సో నేను కంటిన్యూస్గా చదువుతూ ఉంటాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 1-18 వచనాలు, 1 కొరింథీ 15వ అధ్యాయం 3-4 వచనాలు. యోహాను సువార్తలోని చదువుదాం. ఆదివారంన ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచాను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలంలో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నామని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. అంతటా సీమోను పేతురును అతడి వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచాను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమన్నాను. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. ఐ థింక్ మధ్యలో 6, 7, 8 వచనాలు మళ్ళీ రిపీట్ అయినట్టు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ రెండవ వాక్య భాగానికి వెళ్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3-7 వచనాల వరకు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడాను. 13వ వచనం నుండి చదువుదాం. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల
మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము గదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా కనబడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే నిలిచి ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఓటియాక Christ is risen. Truly he is risen. క్రీస్తు లేచి ఉన్నాడు, నిజముగా లేచి ఉన్నాడు. క్రిస్టాస్ అనేస్టి, అలీథోస్ అనేస్టి. మొట్టమొదటి శతాబ్దంలో మొట్టమొదటి ఈస్టర్ దినాన శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ రీతిగా వారు ఒకరినొకరు సంబోధించుకున్నారు. లేదా మరి ఈస్టర్ తర్వాత కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి సంబోధనలో ఏముందంటే యేసు లేచి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం మానవ జాతి చరిత్రలో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లెంట్ సీజన్లో ఈ యొక్క శిలువ ప్రయాణము, యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానము, వీటన్నిటిని మరలా మనం మననం చేసుకొని వాటిలో మనం జీవించడం ద్వారా క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైనటువంటి విషయాలను మనం గ్రహించడం మాత్రమే కాదు, మన విశ్వాస జీవితంలో మనం బలం పొందడం మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని చక్కగా జీవించి ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనలందరినీ ఇది సిద్ధపరుస్తుందని నేను నమ్ముతా ఉన్నాను. మీ అందరికీ కూడా పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు నామములో ఈస్టర్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. క్రైస్ట్ ఈజ్ రీజన్, ఇండీడ్ హీ ఈజ్ రీజన్. మన కోసం మరి యోహాను సువార్త నుంచి, కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాలు చదవబడి వీటిలో ఉన్నటువంటి అర్థాన్ని పోస్ట్ రిజరక్షన్ అపియరెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువు కనిపించినటువంటి మొట్టమొదటి అపియరెన్స్ ని మనం తీసుకొని ఈవేళ మన డివోషన్ లోనికి వెళ్దాం. ప్రపంచ మతాలన్నిట్లో క్రైస్తవ్యం ఒక్కటే దాని స్థాపకుని మరణ, భూస్థాపన, పునరుద్ధానాల మీద కట్టబడింది. ఇట్ ఈస్ ద ఓన్లీ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ ద డెత్, బెరియల్ అండ్ రిజరక్షన్ ఆఫ్ ఇట్స్ ఫౌండర్. ఈ పునరుద్ధాన దినం, ఈస్టర్ దినం, మరణించిన రోజు, మరణానికి మరణశిక్ష విధించబడిన రోజు, మరణపు ముళ్ళు విరువబడిన రోజు, మరణపు ముళ్ళు విరవబడటం వలన జీవము, అక్షయత వెలుగులోనికి వచ్చినటువంటి రోజు. పౌలు గారు అంటారు, ఆయన మరణము యొక్క మరి ముళ్ళును విరిచివేసి జీవమును, అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చారని. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా అని మాసిలమ్మన్ గారు హే ప్రభు యేసు అనే పాటలో చాలా చక్కని వచనాన్ని ఇంక్లూడ్ చేశారు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసింది నీవే కదా అని, కలుడైనటువంటి సైతాను మీద విజయాన్ని సాధించేవు కదా అని. యేసుక్రీస్తు ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజున ఏం చేశారంటే మరణంతో పాటు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే సమాధిలోనికి వెళ్ళారు. అయితే ఖాళీ సమాధిలో మరణాన్ని ఆయన బందీగా చేసి మరి సమాధిని ఖాళీ చేసి ఆయన మరి జయశీలుడై పునరుద్ధాండుగా తిరిగి లేచాడు. ఈ గొప్ప పునరుద్ధాన సత్యం అనేది రుజువులతో, ప్రమాణాలతో నిరూపించబడింది. ప్రూవ్డ్ విత్ మెనీ కన్విన్సింగ్ ప్రూఫ్స్ అని చెప్పేసి అపోస్తల కార్యాల్లో మనం చూస్తాము. అంతేకాకుండా అది అపోస్తలుల బోధన సారాంశం అయింది. మీరు అపోస్తల కార్యాల గ్రంథంలో ఏ ప్రసంగాన్నైనా తీసుకోండి, ఆ ప్రసంగాంశం ప్రధానంగా ఏముంటుందంటే దేవుడు క్రీస్తును లేపెను, దానికి మేము సాక్షులము, మీరు జీవాధిపతిని సిలువ వేశారు కానీ దేవుడు ఆయన్ను లేపారు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. సో పునరుద్ధానము అనేది చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసంగా ప్రకటించబడింది. అంతేకాదు చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైనటువంటి విశ్వాస ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్రోడీకరించబడింది. ద ఫ్యాక్ట్ ఆఫ్ రిజరక్షన్ ఈస్ కోడిఫైడ్ ఇన్ ద క్రీడ్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అని అనుకోవచ్చు.
మరి మనలో మెయిన్ లైన్ చర్చెస్ లో వర్షిప్ చేసే వారికి ఇవి చక్కగా తెలుసు. మరి వారం వారం మనందరం కూడా నిలవబడి చాలా గంభీరంగా అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని, కొన్ని స్పెషల్ అకేషన్స్ లో నికేయ విశ్వాస ప్రమాణాన్ని, మరికొన్ని సార్లు అథనేషియస్ విశ్వాస ప్రమాణాన్ని మనం నోటితో ఒప్పుకుంటాము. నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను అని ఉండేటటువంటి యొక్క క్రైస్తవ నమ్మకం. మరి మన నమ్మకానికి మూలాధారమైనటువంటి విషయాలు. ఆయన పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడిననియు, అదృశ్య లోకంలోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి. ఇక్కడ పొంతి పిలాతు అధికారం క్రింద అక్కడ నుంచి ఈ యొక్క ఫ్రేజెస్ అన్ని కూడా మరి గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్ కు సంబంధించినవే. ఆ తర్వాత ఆయన పరలోకమునకెక్కి తండ్రి అయినటువంటి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని. అపోస్తలుల విశ్వాస ప్రమాణం గాని, నికేయ మరియు అథనేషియస్ విశ్వాస ప్రమాణాల్లో గాని మనం ప్రధానంగా చూస్తున్నటువంటిది ఏమిటి అంటే, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి. పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో పునరుద్ధాన సత్యాన్ని చాలా చక్కగా నొక్కి వక్కాణిస్తూ ఏమంటారంటే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను. దీన్నే మనం మినీ గాస్పెల్ అంటాము. సువార్త సారాంశం 3 ముక్కల్లో చెప్పాలి అంటే ఏమిటి అంటే, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మృతి పొందేరు, సమాధి చేయబడ్డారు, లేపబడ్డారు. దాన్నే మనం మినీ గాస్పెల్ అని చెప్పేసి అంటాం. మరి క్రైస్తవ మరి విశ్వాస యాత్రలో ప్రధానమైనటువంటి 2 సాక్రమెంట్స్, బాప్టిజం గాని, ఆ తర్వాత ప్రభు బల్ల గాని, ఇవన్నీ కూడా మరి ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకునేవి. మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా మనం ఎక్నాలెడ్జ్ చేస్తాం ఏంటంటే, ఆయనతో పాటు మనం మృతి పొందేమని, ఆ తర్వాత లేపబడ్డామని మనం చెప్తాం. ఎందుకంటే అది సువార్త సారాంశం కాబట్టి. అయితే మరి మొట్టమొదటి ఈస్టర్ దినాన పునరుద్ధానం జరిగినప్పుడు శిష్యుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు దాన్ని నమ్మారా? మరి ఎలా ప్రతిస్పందించారు అనేది గనక మనం చూస్తే, సాక్ష్యం ఇచ్చిన స్త్రీలు, సందేహించిన శిష్యులు అని చెప్పక మానదు. ఎందుకంటే స్త్రీలు సాక్ష్యం ఇవ్వటానికి ప్రయత్నం చేశారు. ముందు భయపడ్డారు, కానీ వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. కానీ వీరి మాటలు వారికి వెర్రి మాటలుగా కనబడెను అని మనం దేవుని వాక్యంలో చూస్తాం అన్నమాట. శిష్యులకు ఆయన మరణం ఎంత షాకింగ్‌గా ఉందో, ఆయన పునరుద్ధానం కూడా అంతే షాకింగ్‌గా ఉంది. ఇది గమనించాలి. శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారి మరణం ఎంత షాకింగ్‌గా ఉందో, పునరుద్ధానం కూడా అంత షాకింగ్‌గా ఉంది. వాళ్ళు ఆయన పునరుద్ధానాన్ని నమ్మలేకపోతా ఉన్నారు. అలా అని దాన్ని కొట్టి పారేయలేక కూడా పోతా ఉన్నారన్నమాట. పౌలు గారు పునరుద్ధానాన్ని ఉటంకిస్తూ ఏమంటారంటే, క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను పాపములోనే ఉన్నారు. అంటే పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ నిరీక్షణకు, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ పరిచర్యకు మరి ఎంత ప్రాముఖ్యం అంటే, క్రీస్తు గనక లేపబడకపోతే అసలు ఇవన్నీ జరగలేదు. మేము ప్రకటించేది వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, మీకు పాప క్షమాపణ లేదు, మీరింకా పాపంలోనే ఉన్నారు. అంతేకాదు మరి నిరీక్షణ అంటే క్రీస్తు లేపబడిన ఎడల ఇక మనకంటే దౌర్భాగ్యులు ఇంకా ఎవరైనా ఉండరేమో అని మాట్లాడతారన్నమాట. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే కూడా మనం దౌర్భాగ్యులము. అంటే మరణం తర్వాత ఉన్నటువంటి గ్రేట్ హోప్, మరి క్రైస్తవ నిరీక్షణ, వీటన్నిటి గురించి మాట్లాడుతూ క్రీస్తు పునరుద్ధానం అనేది మరి ఎంత ప్రాముఖ్యమైనది అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాము. క్రీస్తు లేపబడిన ఎడల ఇవన్నీ కూడా వ్యర్థమే అని చెప్పి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. ఈస్టర్ దినాన ఒక్క విషయం మన హృదయాలందరిలో నాటుకోవాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మన వర్తమానం ఏంటంటే, నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు. మనం కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి 2 భాగాలు, యోహాను సువార్తలో నుంచి ఒక భాగాన్ని మనం చదివాం గదా! ఈ భాగాలు మనం చదువుతున్నప్పుడు మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో గూడా మనకి మరి ఏమి అంటే సందేహం లేకుండా చాలా ష్యూర్‌గా అర్థమయ్యే విషయం ఏంటంటే, విమెన్ వర్ ద ప్రైమరీ విట్‌నెసెస్ ఆఫ్ రిజరక్షన్. స్త్రీలు మరి పునరుద్ధానానికి ప్రథమమైన లేదా ప్రధానమైనటువంటి సాక్షులుగా ఉన్నారు. ఈ ప్యాషన్ నెరేటివ్స్ లో కూడా మనం చూసినప్పుడు, దే వర్ లాస్ట్ ఎట్ ద క్రాస్ బట్ దే వర్ ఫస్ట్ ఎట్ ద టూమ్. మరి సిలువ దగ్గర నుంచి చివరగా వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళే. ఆయన బరియల్‌ను కూడా అటెండ్ చేసింది వాళ్ళే ఎక్కువ మంది. ఆ తర్వాత ఆయన ఉంచబడినటువంటి స్థలాన్ని కూడా చూశారు.
ఆ తర్వాత విశ్రాంతి దినం వచ్చేసింది కాబట్టి మనం చదివినటువంటి యోహాను సువార్తలో ఏం చూస్తామంటే సుగంధ ద్రవ్యాలను వాళ్ళు సిద్ధపరిచి ఇక విశ్రాంతి దినం కాబట్టి వాళ్ళు రెస్ట్ లో ఉన్నారు. ఇంకా తెల్లవారిన తర్వాత సమాధి దగ్గరకు వెళ్ళటం కోసం. మహా శుక్రవారం అది పస్కా పండుగ దినం. ఆ తర్వాత మహా విశ్రాంతి దినం అంటే పస్కా తర్వాత వచ్చినటువంటి సబ్బాతు మరి మహా విశ్రాంతి దినం. ఈ 2 రోజుల్లో మరి శుక్రవారం జరిగినటువంటి ఈ విషయాలను వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మన భాషలో చెప్పాలంటే ఒక విధంగా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే టూ మచ్ హ్యాపెండ్ ఇన్ టూ షార్ట్ ఏ టైమ్. అంటే థింగ్స్‌ని ప్రాసెస్ చేసే అంత టైము లేదు. అసలు కళ్ళ ముందు అన్నీ చాలా క్విక్‌గా జరిగిపోయినియి. అయినప్పటికీ మరి వాళ్ళు డీప్ షాక్‌లో ఉన్న, దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న, భయంలో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే వాళ్ళు సమాధి దగ్గరకొచ్చారు. మొట్టమొదటిగా మగ్దలేనే మరి వచ్చింది. ఆ తర్వాత మిగిలినటువంటి స్త్రీలు గూడా వచ్చారు. మనము పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూసినప్పుడు ఒక చోటేమో మరికొకరికి ముందు కనిపించారని ఉంటది. ఆ తర్వాత మిగిలిన స్త్రీలకు గూడా కనిపించారని ఉంటది. మనకివి చాలా అంటే చాలా పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ కనిపిస్తాయి. అయితే వీటిని మరి ముఖ్యంగా ఎలా మనం అర్థం చేసుకోవాలంటే మరియ మరియు మిగిలినటువంటి స్త్రీలు గూడా అందరూ కలిసి బయలుదేరారు. అయితే మధ్యలో డిస్కషన్ ఒకటొచ్చింది. ఏమిటి ఆ డిస్కషన్ అంటే, అవును సమాధి మీద రాయి దొర్లించబడి ఉంది గదా! మరి దాన్ని మన కోసం ఎవరు దొర్లిస్తారు? ఎవరు మనకు సహాయం చేస్తారు? అని ఆ డిస్కషన్స్‌లో మునిగిపోయారు. ఇక మరియ అక్కడ ఆగలేక నేను ముందు వెళ్ళిపోతున్నానని వచ్చేసింది ముందుకు. ముందొచ్చేసిన తర్వాత సమాధి రాయి దొర్లి ఉండటం చూసిందన్నమాట. వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి మరి పేతురుకి, యోహానుకి చెప్పటము. వాళ్ళు గూడా రావటము. ఇక ఆ తర్వాత రావటము, వాళ్ళు తిరిగి వెళ్ళిపోవటము. ఆ తర్వాత మరియ మరి బయట అక్కడ ఉండి ఏడుస్తా ఉన్నప్పుడు ప్రభువు కనపడటం మనం చూస్తాం. ఈలోపు మరి తర్వాత మిగిలినటువంటి స్త్రీలు గూడా వచ్చారు కాబట్టి వాళ్ళు గూడా చూడటం, మరి ఖాళీ సమాధి గురించి అందరూ మరి సాక్ష్యం చెప్పటం మనం చూస్తాం అన్నమాట. సో, మొట్టమొదట మరియ వచ్చుంటది. ఆ తర్వాత మిగిలినటువంటి స్త్రీలు వచ్చారు. ఏదేమైనా పునరుద్ధారుడైనటువంటి ప్రభువును మొట్టమొదట చూసింది మాత్రము స్త్రీలు. 4 సువార్తల్లో గూడా మనం చూసినప్పుడు విమెన్ వర్ ద ప్రైమరీ విట్‌నెసెస్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మనం చూడొచ్చు. మొట్టమొదటి పునరుద్ధాన వర్తమానాన్ని లోకానికి అందించింది గూడా ఒక స్త్రీయే. ఇది గమనించాలి. మరి ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ వాస్ గివెన్ టు ఎ వుమన్ ఇన్ ద వరల్డ్. మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానం ఒక స్త్రీకి భూమి మీద ఇవ్వబడింది. ఆమె ఎవరంటే మరి మరియ. గలిలయలోని నజరేతు అనే ఊర్లో ఉన్నటువంటి కన్య అయిన మరియ. అయితే మొట్టమొదట ఈస్టర్ వర్తమానాన్ని లోకానికి ఎవరు అందించారంటే మరొక మరియ, మరొక స్త్రీ అందించింది. సో, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మరణపు తోటకి అంటే సమాధి తోటకు వెళ్ళనటువంటి వాళ్ళకి అక్కడ ఎవరు ఎదురయ్యారంటే జీవం, నిత్య జీవం ఎదురైంది. జీవం వారికక్కడ దొరికింది. అందుకే నేను అనుకుంటున్నాను దీనికి టైటిల్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే 'హోప్ ఆఫ్ లైఫ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ డెత్'. మరణపు తోటలో జీవపు నిరీక్షణ. మరణపు తోటలో జీవపు నిరీక్షణ. ఇంకా 2, 3 ఉన్నాయి. వాటిని చివర పరిచయం చేస్తాను. అయితే వారు మరి సమాధి తోటకు వెళ్ళిన తర్వాత పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని చూసిన తర్వాత మరి అక్కడ సీన్ అంతా ఎట్లా కనిపిస్తుందంటే మరి దూతలు ప్రకటిస్తున్నారు. మీరు ఏడవద్దు, వెళ్ళండి, గలిలయకి వెళ్ళండి. మీకంటే ఆయన ముందుగా వెళ్తారు. మీరు పరుగిడి దీన్ని ప్రకటించండి. మనం పాడతాం గదా! గీతం గీతం జై జై గీతం చెయ్యి తట్టి పాడేదము కదా! వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను కనుక మీరు పరుగిడి ప్రకటించండని. శిష్యులు సందేహిస్తా ఉన్నారు. యూదులేమో దీన్ని ఏ విధంగానైనా మసిబూసి మారేడుగా చేయాలని సైలెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి దాన్ని చాలా మంది విశ్వసిస్తూ ఉండటం మనం చూస్తా ఉన్నమాట. అయితే ఈ యొక్క గార్డెన్ ఆఫ్ డెత్ అంటే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని సమాధిలో ఉంచినటువంటి ఆ తోట దగ్గరకు వెళ్ళినటువంటి మరియ ఎలా ప్రభువును కలుసుకుంది? 2, 3 విషయాలు మనం చూసిన తర్వాత దాని నుంచి నేర్చుకునే ఆహ్, కొన్ని ప్రత్యేకమైనటువంటి థియలాజికల్ రిమైండర్స్ అండ్ సమ్ అపాలజెటిక్ రిమైండర్స్ మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి అంటే ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడ మరియ సమాధి యొద్దకు వచ్చి మరి ఈ దినాన మరి ఈస్టర్ దినాన చాలా చర్చెస్‌లో సన్‌రైజ్ సర్వీస్ ఉంటది కాబట్టి, మన సన్‌రైజ్ సర్వీసెస్‌లో ఒక ట్రెడిషన్ ఏమిటి అంటే కొన్ని చర్చెస్‌లో స్త్రీలకు సన్‌రైజ్ సర్వీసెస్‌లో మాట్లాడటానికి అవకాశం ఇస్తారు. ఐ థింక్ విచ్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మొట్టమొదటి ఈస్టర్ వర్తమానాన్ని మరి లోకానికి ఒక స్త్రీ అందించింది కాబట్టి. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మరియ పెందలకడ లేచి సమాధి యొద్దకు వచ్చి అని చెప్పి మనం చూస్తాము.
ఆ శిష్యత్వపు సిలువను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సమాధి దగ్గర ఉన్నటువంటి మరియకు ఏమి అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగింది? చాలా అర్థం కాని విషయాలున్నాయి. అయితే షీ డిడ్ నాట్ స్టాప్ ఫాలోయింగ్ ద లార్డ్ జీసస్. ఏమిటి? ఆయన బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు గానీ, ఆయన చనిపోయిన తర్వాత గూడా మరి చాలా హడావిడిగా ఆయన బరియల్ జరిగింది కాబట్టి, మరి స్త్రీలందరూ గూడా కలిసి ఏమనుకున్నారంటే సుగంధ ద్రవ్యాలనుకొని ఆయన దేహానికి పుయ్యాలి అని జెప్పేసి అనుకున్నారు. నేను ఫస్ట్ సెంచరీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అన్ని ఆలోచించేటప్పుడు ఈ స్త్రీలు చాలా రిచ్ పీపుల్ ఏం కాదు, చాలా మామూలు స్త్రీలేనమాట. ఆల్రెడీ గలిలయ నుంచి వచ్చారు, పస్కా పండుగ కోసం వచ్చి ఇక్కడ ఇంచుమించు ఒక 1 వీక్ నుంచి ఉన్నారు. మరి మనకు తెలీదు వాళ్ళ దగ్గర ఎంత ఉంటది ఏమిటి అనేది కూడా మనకు తెలియదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దానిలో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారి కోసం సుగంధ ద్రవ్యాలను మరి కొని ఆయన దేహానికి పుయ్యాలని సిద్ధపడ్డారు అంటే వాళ్ళ కమిట్మెంట్ కావచ్చు, వాళ్ళ ప్రేమ కావచ్చు, వాళ్ళ సాక్రిఫిషియల్ గివింగ్ కావచ్చు, యూ కెన్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. వచ్చినటువంటి ఆమె సమాధి మీద రాయి తీయబడి ఉండుట చూచెను. రాయి తీయబడి ఉండటం చూడగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందంటే యేసు ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను మరి ఒక శిష్యుని దగ్గరకు వచ్చి సమాధిలో నుండి ప్రభువును ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడ ఉంచురో ఎరుగుమని చెప్పాను. మొట్టమొదట వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ నుంచి సమాధి వరకు వచ్చింది. మళ్ళీ సమాధి నుంచి పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళా మూడోసారి వారితో కలిసి మరలా వచ్చింది. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వాళ్ళిద్దరూ కూడి పరిగెత్తుతుండగా మరి చిన్నవాడు కాబట్టి జాన్ ముందుగా వచ్చాడు. ఆ తర్వాత వారిద్దరూ కూడి పరిగెత్తుగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా వచ్చి సమాధి వద్దకు వచ్చి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ సమాధిలో ప్రవేశించలేదు అని ఉంటది. తర్వాత పేతురు కూడా వచ్చాడు, నారబట్టలు పడి ఉండటం చూశారు. ఆ తర్వాత ఆయన తల రుమాలు మరి సెపరేట్ గా చుట్టి పెట్టి ఉండటం కూడా చూశారు. ఆ ఆయన లేరు అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది. అయితే ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అన్న లేఖనం వాళ్ళు ఇంకా కూడా గ్రహించలేదు. సైలెంట్ గా మరి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నారు. తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక విషయం మనం చూడాలి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మొట్టమొదట ఇంకా తెల్లవారినప్పుడు చీకటిగా ఉండగానే అనే ఒక ఫ్రేజ్ చూస్తాము. ఇక్కడ 11వ వచనం చూడండి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. నేను అనుకుంటాను వెళ్తూ వెళ్తూ లిటిల్ జానీ అని ఉంటాడు. మరి అక్క ఇక్కడ వద్దక్క ప్లీజ్, అసలే బాలేవు పరిస్థితులు, కాబట్టి ఎవరిని అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో తెలీదు, మీరు వచ్చేసేయండి అక్క అంటే జానీ నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, ఆయన దేహం ఏమైందో నేను తెలుసుకుంటే తప్ప నేను ఇక్కడ నుంచి రానే రానని చెప్పేసి పేతురు కూడా చెప్పుంటాడు. ఇంకా చెప్పినా వినదు, ఈమె చాలా మొండిది కాబట్టి మనం వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి పేతురు మరి యోహాను వెళ్ళుంటారు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడుస్తా ఉంది. సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఆమె మరలా సమాధిలోకి వంగి చూసింది. వంగి చూస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడును. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. తలవైపు ఒకడును కాళ్ళ వైపు ఒకడును కూర్చుండట కనబడును. మనము శుక్రవారం రోజు ఒక విషయాన్ని గమనించామా? ఏమిటి ఆ విషయం అంటే తెర చినిగింది. తెర చినిగితే ఏమైందంటే నిబంధన మందసం కనిపిస్తుంది. నిబంధన మందసంలో ఏముందంటే 3 విషయాలు మనం చూస్తాము. చిగురించు మన్నాగల బంగారు పాత్ర ఇవన్నీ అని. అయితే దాని పైన కెరూబులు కరుణాపీఠం ఉంటది. కెరూబులు అంటే అటువైపు ఒక ఏంజెల్, ఇటువైపు ఒక ఏంజెల్. యోహాను సువార్తను మనం చదువుతున్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో నుంచి ప్రయాణం చేసినట్లుగా ఉంటది. నేనే ద్వారము అని యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట మరి ప్రత్యక్ష గుడార ద్వారం దగ్గరికి వస్తే ఇత్తడి బలిపీఠం గాని, ధూపవేదిక గాని, దీపస్తంభం గాని, సన్నిధి రొట్టెల బల్ల గాని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్లో గాని నేనే జీవపు వెలుగు, నేనే జీవాహారం, ఆ తర్వాత నా ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో లేపుతాను, ఇవన్నీ కూడా లాంగ్వేజ్ అంతా ఏంటంటే టెంపుల్ లాంగ్వేజ్. ఇక్కడ ఏమి అర్థమవుతుందంటే తెర ఎప్పుడైతే చినిగిందో ఓపెన్ గా అందరికి ఏం కనిపిస్తా ఉందంటే అతి పరిశుద్ధ స్థలం కనిపిస్తా ఉంది. చాలా చోట్ల మరి ఆ మనకి అర్థమయ్యేది ఏంటంటే తెర కథ అయిపోయింది అనుకోండి, కథం అయిపోయింది అనుకోండి, తెర పడిపోయింది. కానీ ఇక్కడ అది కాదు. తెర సమాప్తం అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారో అక్కడి నుంచి కరెక్ట్ గా మొదలైంది అన్నమాట స్టోరీ. ఆ స్టోరీలో నీవు నేను మన అందరం కూడా పార్ట్ అయ్యాము. ఇక్కడ చూడండి మరి ఆ తర్వాత శిష్యులు ఏం చేశారు. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో
తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండట కనబడును. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం దొరికింది అన్న దానికి సింబాలిక్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టూమ్ సీన్ కూడా మనకి కనిపిస్తూ ఉంటది. వాళ్ళు అడుగుతా ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని. అప్పుడు కూడా ఒకే మాట చెప్తుంది, ఆయన నాకు కావాలి, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియలేదు. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండట చూచిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ప్రభు అడుగుతున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు. ఎప్పుడైతే మరి ఆమె ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అందో చెప్తా ఉంది మరియ సేమ్ మాట. ఆయన్ని ఎవరో తీసుకెళ్లిపోయారు, తోటమాల అనుకుంటా ఉంది. నీవు తెలిస్తే చెప్పవు, నేను ఆయన్ని మోసుకొని పోతాను అంటే ప్రభువారు మరియా అని పిలిచారు. వెంటనే ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే అలా ఎవరు పిలుస్తారో ఆమెకు తెలుసు కాబట్టి. ఒక విషయం మనం గమనించవచ్చు, పునరుద్ధరణైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని వెంటనే గుర్తుపట్టలేదు. మరియనేమో మరియా అని పిలిస్తే గుర్తుపట్టింది. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి శిష్యులేమో ఆ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరుస్తా ఉంటే వెంటనే వాళ్ళ కళ్ళు తెరవబడినాయి అని చెప్పేసి మనం చూస్తాము. పునరుద్ధరణైనటువంటి ప్రభు చేసినటువంటి ఒక పని గాని, ఆయన పలికిన ఒక మాట గాని, ఆయన చేసినటువంటి ఒక కార్యం గాని మరి ప్రజలు చూసినప్పుడు వెంటనే వారు ఆయన్ని గ్రహించారు అని చెప్పేసి మనం చూస్తాము. ఆయన అర్థం చేసుకున్నారు, లేకపోతే ఆయన ఎవరో గుర్తుపట్టారు అని. మరీకి ప్రభు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఇచ్చారు. ఏమిటంటే, నీవు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుణ్ణు మీ దేవుణ్ణి అయిన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పండి. సో పౌలు గారు ఇదే మాటని ప్రసంగిస్తూ ఆయన మరి ఉటంకిస్తూ ఏమన్నారంటే, లేఖనాల ప్రకారం ఆయన ఎలా మరి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఎంతమందికి కనిపించాడు, ఈ పునరుద్ధానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, క్రైస్తవ విశ్వాసానికి ఇది ఎంత ప్రాముఖ్యమైనది, తర్వాత ఈ జీవితం మట్టుకే కాదు రానున్నటువంటి జీవితానికి పునరుద్ధాన సత్యం మనల్ని ఏ రీతిగా మరి స్థిరపరిచి మనల్ని బలపరుస్తుంది అనే విషయాలు చెప్పారు. పునరుద్ధాన సత్యాన్ని 3 యాంగిల్స్ లో నుంచి నేను చూడాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, 1 చారిత్రాత్మకమైనటువంటి యాంగిల్ నుంచి, 2 దైవ జ్ఞానపరమైనటువంటి యాంగిల్ నుంచి, 3 వ్యక్తిగతమైనటువంటి విధానం నుంచి. మరి హిస్టారికల్ గా చూసుకుంటే క్రైస్తవ విశ్వాసానికి మూలాధారం ఇది అని చెప్పేసి మనం చూసుకున్నాం. తర్వాత వై ఇట్ మ్యాటర్స్ థియలాజికల్లీ అండ్ హిస్టారికల్లీ దట్ విమెన్ వర్ ద ఫస్ట్ టు డిస్కవర్ ద ఎంప్టీ టూమ్. ఇంత అద్భుతమైనటువంటి చారిత్రాత్మక సత్యమైనటువంటి మరి పునరుద్ధానానికి దేవుడు మొట్టమొదటి సాక్షులుగా, ప్రథమమైనటువంటి సాక్షులుగా దేవుడు స్త్రీలను ఎందుకు పెట్టుకున్నారు, స్త్రీలను ఎందుకు ఉపయోగించుకున్నారు, లేదా స్త్రీలకు ఆధిక్యత ఎందుకు ఇచ్చారు, ఇది మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అని కూడా నేను భావిస్తా ఉన్నాను. మొదటి శతాబ్దంలో స్త్రీలకు సాక్షులుగా ఉండే అర్హత లేదు. సెల్సియస్ అనే ఆయన క్రిటిక్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆయన ఏమంటాడంటే, హిస్టరిక్ విమెన్ పోర్ట్రేయల్ ఆఫ్ ద విట్నెస్ ఆఫ్ ద హిస్టరికల్ ఫీమేల్స్ అంటాడు. అంటే మతి స్థిమితం లేనటువంటి స్త్రీలు ఏదో సాక్ష్యం చెప్తా ఉంటే ఆయన తిరిగి లేచాడని మీరు దాన్ని నమ్ముతున్నారు అని చెప్పేసి ఎగతాళి చేశారనమాట. అసలు సాక్షులుగా ఉండే అర్హతే లేనటువంటి స్త్రీలని ఎంత అద్భుతమైనటువంటి మరి ఫెంటాస్టిక్ థింగ్ అయినటువంటి పునరుద్ధానానికి ప్రైమరీ విట్నెసెస్ గా మరి దేవుడు స్త్రీలను వాడుకోవటంలో చాలా అద్భుతమైనటువంటి రిమైండర్స్ మనకు దాగి ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యాటర్స్ బికాస్ ఇట్ పాయింట్స్ టు 2 క్రూషియల్ ట్రూత్స్. 2 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు. 1 థియలాజికల్ రిమైండర్ అయితే, 2 అపాలజెటిక్ రిమైండర్. ఏమిటి? దైవ జ్ఞానపరమైనటువంటి రిమైండర్. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం గ్రహించాల్సిన విషయం, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ థియలాజికల్ రిమైండర్ బికాస్ ద కింగ్డమ్ ఆఫ్ మెస్సయ్యా టర్న్స్ ద సిస్టమ్స్ ఆఫ్ ద వరల్డ్. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన యొక్క కింగ్డము లోకంలో ఉన్నటువంటి సిస్టమ్స్ మొత్తాన్ని కూడా తలక్రిందులు చేస్తా ఉంది. అంటే మరి సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత లోకంలో ఉండే జ్ఞానులను కాదు కానీ దేవుడు వెర్రివారిని ఉపయోగించుకున్నారు. లోకంలో ఉన్నటువంటి మరి బలవంతులను కాదు కానీ బలహీనుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. సో జీసస్ రాడికల్లీ అఫర్మ్డ్ the full dignity of women and also their vital value of their witness. మరి స్త్రీలను వారి యొక్క ఫుల్ డిగ్నిటీకి రెస్టోర్ చేయటం మాత్రమే కాకుండా మరి వారి యొక్క మరి విట్నెస్, సాక్ష్యం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే దాన్ని కూడా ప్రాముఖ్యమైనటువంటి దానిగా దేవుడు చేశారు, ఎంచుకున్నారు, దాన్ని ఆయన తీసుకున్నారు. థియలాజికల్ రిమైండర్ ఏమిటంటే, విమెన్ ఆర్ రెస్టోర్డ్ టు దేర్ ఫుల్ డిగ్నిటీ అండ్ ఆల్సో దేర్ డిగ్నిటీ ఈజ్ అఫర్మ్డ్. అపాలజెటిక్ గా గనక మనం చూస్తే అసలు స్త్రీలు సాక్ష్యం పనికిరాదు.
ఒకవేళ సువార్తలే గనక మరి ఏదో వాళ్ళు కల్పించి రాసినటువంటి గాథలైతే మరి దానికి ప్రధానమైనటువంటి సాక్షులుగా స్త్రీలను ఎందుకు పెడతారు? అస్సలు పెట్టరు. కాబట్టి సువార్తలు ట్రస్ట్ వర్ది. హిస్టారికల్ యాక్యురసీ ఆఫ్ ద రిజరక్షన్ అకౌంట్స్ అంటే చరిత్రలో మరి చారిత్రాత్మకంగా జరిగినటువంటి విషయానికి స్త్రీలు సాక్షులు వారి సాక్ష్యాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బైబిల్లో సువార్తలు రాసినటువంటి శిష్యులు ఉన్నది ఉన్నట్లుగా రికార్డ్ చేశారు. ఏదో కల్పించో లేదో లోకానికి ఏదో చెప్పాలని గనక రాసుంటే బలమైన సాక్షుల్ని, గట్టి సాక్షుల్ని, ఇంకా ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళు పెట్టుండొచ్చు. పెట్టలేదు. అసలు సాక్ష్యాన్ని అంగీకరించినటువంటి స్త్రీల సాక్ష్యాన్ని ప్రధానమైనటువంటి సాక్ష్యంగా పునరుద్ధానానికి పెట్టారంటే ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ అపాలజెటిక్ రిమైండర్. Women would never have been presented as the first eyewitnesses of risen Christ. మరి సువార్తలు గనక యాక్యురేట్ అకౌంట్స్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ గనక కాకపోతే బిల్లీ గ్రాహం గారి డాటర్ యాన్ గ్రాహం లాడ్జ్ అంటది అనమాట. The very first person to be commissioned as a woman, as a witness for the resurrection was a woman. She was commissioned to go to men and to share her testimony and then also to give his word. ఈ రోజున ఎందుకు ఈ మాట ఈ కోట్ నేను తీసుకురావాలని అంటున్నానంటే అది ఆవిడ చెప్పిన మాటల్లో చాలా మంది మరి స్త్రీలు సంఘాల్లో బోధించకూడదు, సాక్ష్యం చెప్పొచ్చు కానీ వాక్యం చెప్పకూడదు అంటారు కదా. మరి ఇదేంటి? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మగ్దలేనే మరియకు మరి ఆయన కనిపించి ఆయన ఇచ్చినటువంటి కమిషన్ ఏంటంటే వాళ్ళకి సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, వెళ్ళి ఈ వర్డ్ ఇవ్వండి. ఐనో నీవు అంటే వెళ్ళి మీ తండ్రి నా తండ్రి ఎలాగ చెప్పాడు అని చెప్పమని మరియకు చెప్పాడు అనమాట. సో షీ షేర్డ్ హర్ టెస్టిమనీ అండ్ ఆల్సో షీ గేవ్ ద వర్డ్. ఎవరి దగ్గరికి పంపబడింది? అపోస్తలుల దగ్గరికే పంపబడింది. అపోస్తలుల దగ్గరికే పంపబడినటువంటి. సో ఇది మనకి ఏమి తెలియపరుస్తుంది అంటే మరి ఆ దేవుడు మరి స్త్రీలను మరి వారి డిగ్నిటీని రెస్టోర్ చేయటం మాత్రమే కాదు, ఇన్ ద బాడీ లైఫ్ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యునిక్ రోల్ని, రెస్పాన్సిబిలిటీని గుర్తు చేయటం మాత్రమే కాదు, బలహీనమైనటువంటి స్త్రీలను పునరుద్ధాన సాక్షులుగా దేవుడు ఉంచుకోవటం ద్వారా మరి పునరుద్ధాన సాక్ష్యం అనేది అందరి మీద మోపబడినటువంటి బాధ్యత అన్నటువంటి విషయాన్ని మనకి గుర్తు చేస్తా ఉంది. సో ఫాల్ ని, రిజరక్షన్ ని మనం ప్రక్కన పెట్టి చూసినప్పుడు 2 గార్డెన్లు చూస్తాము. అంటే 2 గార్డెన్లు అంటే ఆది కాండంలో ఒక గార్డెన్ ఉంది, ఇక్కడ కూడా ఒక గార్డెన్ ఉంది. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. అక్కడ 2 సెట్స్ ఆఫ్ ఏంజల్స్ ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు అనమాట. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము మరి పతనం ద్వారా వచ్చినటువంటి ఎఫెక్ట్స్ మొత్తాన్ని కూడా రివర్స్ చేసింది. జాన్ 3లో అంటే జెనసిస్ 3లో ఉన్నటువంటి ఆదికాండం 3 అధ్యాయంలో ఉన్నటువంటి పెయిన్ గాని, స్లేవరీ గాని, సిన్ గాని వాటికి కరెక్ట్ ఆపోజిట్ గా యోహాను సువార్త 20వ అధ్యాయంలో హీలింగ్, డెలివరెన్స్, రెస్టోరేషన్, ఫుల్ ఫెలోషిప్ విత్ ద సన్ ఆఫ్ గాడ్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. మీకు గుర్తుండి ఉండొచ్చు మరి మన లెంట్ డివోషన్స్ మొదలు పెట్టినప్పుడు మొట్టమొదటి డివోషన్ ఏం చేసామంటే మనం ఆది కాండంలో సిలువ ఛాయలు, తర్వాత జీవవృక్షంలో ఉన్నటువంటి సిలువ ఛాయల గురించి మాట్లాడుతూ బైబిల్ సందేశాన్ని 3 చెట్లతో వర్ణించవచ్చు అని చెప్పాను. ఏమిటా చెట్లు అంటే జీవవృక్షము, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము, కల్వరి వృక్షం. సో పాపం వలన కనుమరుగైపోయినటువంటి జీవవృక్షము కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు నందు మరి జీవము ప్రత్యక్షమయ్యి ఆ జీవమే కల్వరి వృక్షంగా సిలువలో మన అందరి నిమిత్తం మరణించి మరలా ఆ జీవ ఫలాలను మన అనుభవంలోనికి తీసుకొని వచ్చింది అనమాట. మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం తినటం వల్ల వచ్చినటువంటిది. సో 3 మరి ఆ వృక్షాలతో మనం ప్రారంభించాము. 3 చెట్లతో నేను ముగించాలని, 3 తోటలతో ముగించాలని ఆశపడుతున్నాను. 3 తోటలు ఏమిటంటే ఏదేని తోట మనకు తెలుసు, ఇది పునరుద్ధాన తోట. ఎందుకంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువును అక్కడ మరియ చూసింది కాబట్టి, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సమాధి అక్కడ ఉంది కాబట్టి మధ్యలో ఇంకొక తోట వచ్చింది, అదే గెత్సెమనే తోట. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే, తండ్రి మరి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ నా ఇష్టం కాదు నీ చిత్తమే అని ముమ్మారు ఆ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాము. ఏదైనా తోట ఎక్కడైతే పాపము ప్రవేశించిందో ఆ ఏదైనా తోటను మనం చూసాం. ఆ ప్రవేశించినటువంటి పాపం యొక్క ఫలితాల నుంచి విమోచించడం కోసం వచ్చినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో మరి ఆయన యొక్క చెమట
రక్తంగా మారి స్వేద బిందువుల రూపంలో బయటకు వస్తా ఉంటే అన్నాడు, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తం, నీ చిత్తం జరిగించడం కోసమే నేను వచ్చాను అని చెప్పినటువంటి ఆయన అవిముఖుడై మరి కల్వరి మార్గంలో వెళ్ళారు, సిలువలో మరణించారు. అక్కడే ఒక తోట ఉంటే ఆ తోటలో ఒక సమాధి ఉంటే సమాధిలో పెట్టబడ్డారు. ఆయన తిరిగి లేచిన తర్వాత అదే పునరుద్ధాన తోట. దీనికి నేను ఇంకొక టైటిల్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే జీవపు తోటలో జీవమ్మ. మనం మొట్టమొదట ఏదైనా తోటలో చూసాం. జీవపు తోటలో ఉన్నటువంటి జీవమ్మ అంటే ఎవరంటే హవ్వ. హవ్వ అంటే జీవము గల ప్రతివానికి తల్లి కదా, అందుకోసమని నేను అన్నాను జీవపు తోటలో జీవమ్మ. జీవపు తోటలో ఉన్న జీవమ్మ జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం జీవించవలసినటువంటి అమ్మ ఏం చేసిందంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింది. సర్పం చెప్పినటువంటి మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారు అన్నటువంటి దాన్ని నమ్మి ఆ యొక్క మరి మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినటం వల్ల పాపం ప్రవేశించింది. జీవపు తోటలో ఉన్న జీవమ్మ పరిస్థితి ఏమైందంటే మరణాంధకారం, మరణాన్ని మోసుకొని ఆ తోటలో నుంచి బయటకు దుఃఖంతో భారంతో అడుగులేసుకుంటూ వచ్చింది. జీవపు తోటలో ఉన్నటువంటి జీవమేమో మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మరి ఆ యొక్క మరణ వేదనతో మరి తోటలో నుంచి బయటకు వచ్చింది. అయితే మరణపు తోటకెళ్ళింది ఇంకొక అమ్మ. ఆమె ఎవరంటే మరియమ్మ. మరణపు తోటకెళ్ళినటువంటి మరియమ్మ మరి మరణించి సమాధిలో ఉన్నటువంటి ఆ యేసు దేహాన్ని చూడాలని వెళ్ళింది. జీవాధిపతిని కలుసుకుంది. పునరుద్ధాండైనటువంటి యేసుక్రీస్తును కలుసుకోవటం మాత్రమే కాకుండా పునరుద్ధాన వర్తమానంతో మరి లోకంలోనికి వచ్చింది. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుణ్ణు మీ దేవుణ్ణి అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమని. ఇంకొక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే అది జీవపు తోటలో జీవమ్మ, మరణపు తోటలో మరియమ్మ. జీవపు తోటలో ఉన్న జీవమ్మ మరణాన్ని తీసుకొస్తే మరణపు తోటకి వెళ్ళినటువంటి మరియమ్మ పునరుద్ధాన వర్తమానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ మధ్యలో ఇంకొక అమ్మ కూడా ఉంది. ఆ అమ్మ గురించి కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 3 తోటలు అన్నాం కదా. ఏదైనా తోటలో అవ్వమ్మ, పునరుద్ధాన తోటలో మరియమ్మ. అయితే మధ్యలో వచ్చినటువంటి అమ్మ ఎవరంటే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు కుమారుడు అంటున్నాడు, తండ్రి నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, ఆ శరీరముతో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను, ఆ శరీరముతో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వెళతాను అని చెప్తున్నాడు అనమాట కుమారుడు తండ్రికి. ఇక్కడ భూమి మీద ఇంకొక అమ్మ అంటుంది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగును కాక. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ చిత్తము చొప్పున నాకు జరుగును కాక. ఆయన చిత్తము చొప్పున ఆమె జీవితంలో జరిగింది. ఆమె కూడా రక్షణ చరిత్రలో తనదైనటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది. సో లెట్ us సెలబ్రేట్ దిస్ ఈస్టర్. దేవుడు మరణం నుంచి, పాపం నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించడం కోసం యేసు క్రీస్తు ప్రభు ఏర్పరిచినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మార్గం ద్వారా మరి చారిత్రాత్మక క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైనటువంటి ఆ రిజరక్షన్ 2000 సంవత్సరాల క్రితం గనక జరిగి ఉండకపోతే ఇంకా అసలు తర్వాత యూ కెనాట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఎనీ హిస్టరీ. అంటే చరిత్ర గురించి మనం ఏం ఆలోచిస్తాం అనేది వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో 3 తోటలు, ఏదెను తోట, గెస్సెమనే తోట, పునరుద్ధాన తోట, 3 చెట్లు, జీవవృక్షం, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం, కల్వరి వృక్షం. యేసుక్రీస్తు ప్రభు మరి నీ కోసం నా కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధాండైనటువంటి ఆయన మరలా తిరిగి తానుండు స్థలంలో మనమును ఉండులాగన మరలా మన యొద్దకు ఆయన రాబోతా ఉన్నాడు. ఆ గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారమై క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే. మనం అందరికంటే కూడా ఇంకా దౌర్భాగ్యులం అని చెప్పేసి పౌలు అంటాడు అనమాట. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప శుభప్రదమైనటువంటి నిరీక్షణ బట్టి ఆయన్ను స్తుతిస్తూ మరి హోప్ ఆఫ్ లైఫ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ డెత్, మరి ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటూ పోస్ట్ కోవిడ్ వరల్డ్ లో మరి మరణాంధకారం, మరణము యొక్క మరి మృదంగాన్ని చాలా బాగా విన్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి మరి కోవిడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా కూడా చూస్తున్నప్పుడు చుట్టూ మనం ఉన్నటువంటి లోకంలో మరణ భయం చాలా ఎక్కువ ఆవరించింది. అంతేకాదు చాలా సడన్ గా వస్తున్నటువంటి హార్ట్ అటాక్స్, డెత్స్ ఇవన్నీ కూడా పీపుల్ని చాలా భయకంపితులను చేస్తున్నాయి.
నేను అంటాను, ఈ రోజుల్లో ఈస్టర్ను గురించిన వర్తమానం, జీవాన్ని గురించిన వర్తమానం చాలా చాలా మరి ఇంపార్టెంట్, వినిపించవలసినటువంటి వర్తమానం, మాట్లాడవలసిన వర్తమానం. సో కాబట్టి అక్కడేమో తెర చినిగింది, ఇక్కడ అసలైనటువంటి ఘట్టం ఇప్పుడు ప్రారంభమవుతుంది అనమాట. తెర వేసిన తర్వాత సమాప్తం అని వస్తుంది, కానీ సమాప్తం అని ప్రభు చెప్పిన తర్వాత తెర చినిగింది కాబట్టి, ఆయన సన్నిధిలోనికి మనకు సంపూర్ణమైనటువంటి ప్రవేశం కలిగింది కాబట్టి, ఇక మిగిలింది ఏమిటంటే ఈ పునరుద్ధాన వర్తమానాన్ని పరిగిడి ప్రకటించడం. కాబట్టి ఈ పునరుద్ధాన వర్తమానాన్ని పరిగిడి ప్రకటించడానికి, మరణిస్తూ ఉన్నటువంటి ఈ లోకానికి జీవపు వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువును పరిచయం చేయడానికి, ఆ జీవాధిపతి అయినటువంటి ఆయన యొక్క నిత్య జీవాన్ని లోకానికి మరి ప్రచురించటానికి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. ఆమేన్. దాని మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ అక్క. ఆమెన్. వందనాలు. పునరుత్థానపు జీవం, పునరుత్థానపు నిరీక్షణ, పునరుత్థానపు శాంతి, ఈ వర్తమానాన్ని తీసుకొని వచ్చిన శాంతమ్మ గారికి వందనాలు. అక్క థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ బిన్ అ గ్రేట్ బ్లెస్సింగ్. యా ఫ్రెండ్స్, ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంది. క్రైస్తవ సమాధుల తోట అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో సిమెట్రీ అంటాం. ఇంకెక్కడా ఈ మాట కనబడదు. సిమెట్రీ అనే మాట అసలు ఏంటి, దీని మూలం అని ఒకసారి వెతుకుతా ఉన్నప్పుడు కాయిమెట్రియాన్ అనేటువంటి పదం నుండి వచ్చింది అని రాసింది. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రయాణం మధ్యలో బడలిక తీల్చుకునే సమయం, స్థలం, అంటే ప్లేస్ ఆఫ్ రెస్ట్. నిజంగా క్రైస్తవ విశ్వాసం ఎంత విచిత్రమైంది కదా. ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళ జీవితాలు ఎంత విచిత్రంగా మారుతాయి. మరణం ఇంకా మన మీద అధికారం చెలాయించలేదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. 3 వృక్షాలు మన జీవితాలను మార్చగలిగినటువంటి వృక్షాలు. ఒక వృక్షం దగ్గర మన జీవితం సంపూర్ణంగా మారిపోయింది, ఇంకొక వృక్షం దగ్గర మనకు జీవం ప్రదానం చేయబడింది. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ వర్తమానాలు మీకందరికీ, మనకందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతా ఉన్నాం. ప్లీజ్ షేర్ విత్ అదర్స్. ఇతరులతో కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుకు ఆర్టీఎఫ్ ప్రోగ్రామ్స్లో దయచేసి పాల్గొనండి, ఆశీర్వాదాలు పొందండి. అక్క థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 40 రోజులు వాస్తవానికి ఈ 40 days డివోషన్స్ ఆలోచన పుట్టింది శాంతక్క మైండ్లో, సాయికృష్ణ మైండ్లో. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈ 40 days జర్నీ టు ద క్రాస్ మన ఆత్మీయ జీవితంలో ఇంకొక మెట్టుకి మనల్ని తీసుకెళ్ళిందని నమ్ముతా ఉన్నాం. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద చాట్ అండ్ వీఆర్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ అవర్ టీచర్స్. అక్క మీరు ప్రార్థన చేస్తే మనం ముగిద్దాం ప్లీజ్. ప్రభువా మా దేవా, మీకెన్నో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధాన సత్యాన్ని మేము అర్థం చేసుకోవటానికి, మీ పునరుద్ధానం ద్వారా మాకు కలిగినటువంటి గొప్ప దీవెన, మేలు, ఆశీర్వాదం, వాటన్నిటిని బట్టి మేము స్తుతిస్తున్నాను. మీ పునరుద్ధాన జీవం మా ప్రభా, మా తండ్రి అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చినందుకు మీకు ఎన్నో వందనాలు. మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును విరిచి మా ప్రభా మరి జయశీలుడై మీరు తిరిగి లేచినటువంటి దినాన మా ప్రభా మేము మరలా ఆ యొక్క మా తండ్రి ఎక్స్పీరియన్సెస్లో రీలీవ్ చేస్తూ వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితానికి అన్వయించుకొని ఈ గొప్ప అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఏదైనా వనంలో ఉన్నటువంటి మా ప్రభా హవ్వ ద్వారా మరణం సంభవించినప్పటికీ కాలము పరిపూర్ణమైనప్పుడు ఇదిగో ప్రభు దాసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అని మరియా మా ప్రభా నీ చిత్తానికి తన్ను అర్పించుకోవటం, మా ప్రభా పునరుద్ధారణైనటువంటి మిమ్మును కళ్ళారా చూసినటువంటి అమ్మలు, స్త్రీలు ఆ పునరుద్ధాన వర్తమానాన్ని లోకానికి తీసుకుని వెళ్ళటం. దేవా, ఈ యొక్క అద్భుతమైనటువంటి స్టోరీలో మా స్టోరీని కూడా ఒక భాగంగా మీరు చేసినందుకు వందనాలు. అవర్ స్టోరీస్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ వన్స్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ స్టోరీ. కాబట్టి మీకు ఎన్నో వందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన సత్యం మా యొక్క జీవితంలో నరనరాల్లో జీర్ణించుకొని పోగా మీ పునరుద్ధాన జీవం మాలో ప్రత్యక్షపరచబడుతూ ఉండగా మరణిస్తూ ఉన్నటువంటి నాయన ఈ లోకానికి
మరణ ఛాయలో నాయన మా ప్రభు అంధకారంలో కూర్చున్నటువంటి అనేకులకు నీ జీవపు వెలుగును, పునరుద్ధాన వార్తను, ఈ శుభవార్తను మేము తీసుకుని వెళ్ళటానికి మీరు మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను. మరి దేవదూతలు స్త్రీలకు కనిపించినప్పుడు చెప్పమని చెప్పారు, పరుగిడి ప్రకటించమన్నారు. దేవా, మరి తెర చినిగిపోయింది, మాకు అత్యంతమైనటువంటి పరిశుద్ధ స్థలానికి యాక్సెస్ దొరికింది. కాబట్టి ఇప్పుడు ఈ గొప్ప వర్తమానాన్ని లోకానికి ప్రకటించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేమందరం పునరుద్ధాన సాక్షులుగా, మరణానికి సాక్షులుగా, సువార్త సాక్షులుగా, సత్య సాక్షులుగా, సువార్త సాక్షులుగా దేవా, మరి ఒకవేళ అలాంటి అవసరం వస్తే హతసాక్షులుగానైనా మీకోసం అవటానికి ఏమాత్రం మేము వెనుక తీయకుండా ఉండటానికి మీరే మాకు సహాయం చేయమని, శిష్యత్వపు సిలువను మోసుకుంటూ మీరు చెప్పినటువంటి ఆ మాట, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నిన్ను వెంబడించడానికి సరైనటువంటి శిష్యత్వంలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. పునరుద్ధానుడైన ప్రభు అనుగ్రహించే జీవం, ప్రభు యొక్క ప్రేమ, మన జీవాధిపతి అయిన తండ్రి యొక్క కృప, సమాధానకర్తయు ఆదరణకర్తయునైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమెన్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వాట్ ఎ సీజన్ దిస్ హెస్ బీన్. ఫ్రెండ్స్, నిరీక్షణ లేని వారంగా, కొట్టుమిట్టాడే వారంగా, ఎలాంటి వెలుగు చూడలేనటువంటి వారంగా మనం జీవించాల్సిన అవసరం లేదు. పునరుద్ధానుడైన ప్రభు చెంతకు చేరదాం. పునరుద్ధాన శక్తిని అనుభవిస్తూ జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఫ్రెండ్స్. రేపు సోమవారం మళ్ళీ పాస్టోరల్ ఎపిసోడ్ స్టడీలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ ప్రే ఫర్ అస్. థ్యాంక్ యూ.